కచేరీలు సెంటర్లో వెయిట్ చేస్తున్న దాసాంజనేయ స్వామి ఆలయం వద్ద ప్రతి మంగళవారము అన్నదానం జరుగుతుంది. ఈ అన్నదానం చేయాలనుకున్న భక్తులు 5,000 రూపాయలు దేవస్థానానికి కట్టితే కమిటీ వారు మంగళవారం రోజున మీ పూజలు అలాగే మీ చేతుల మీదుగా అన్నదానం జరిపించటకు మా కమిటీ వారు సిద్ధముగా ఉన్నాము. ఈరోజు నెక్కండి సత్యకుమారి వార్షవేణి వారిచే అన్నదానం జరుగుతుంది. ఈరోజు వచ్చే మంగళవారం పండితుల్లూరు సంక్రాంతి శ్రీనివాసు అలాగే లక్ష్మీజయ దుర్గాలహరి, మళ్ళీ మంగళవారం కొమ్ముల నాగేశ్వరరావు వారి కుమారుడు శివవరప్రసాద్, మళ్ళీ వారం నెక్కంటి కృష్ణవేణి రిటైర్మెంట్ లెక్చరర్ హై స్కూల్ హెచ్ఎం గారి మనవడు ఉమైర్ వారిచే అన్నదానం జరగబోను. మళ్ళీ వారం కంచెల సుబ్రహ్మణ్యం బంగారు సాబు వారిచే అన్నదానం జరగబోను. మళ్ళీ వారం పేద రామకృష్ణ మెడికల్ సాబు వారిచే అన్నదానం జరగబోను. మళ్ళీ వారం రుద్రాపేశ్ వారి చేతుల మీదుగా అన్నదానం జరగబోను. మళ్ళీ వారం ఆంజనేయ రిక్షా యూనియన్ వారిచే అన్నదానం జరగబోను. మేమందరూ కూడా ఇంకా ఎవరైనా భక్తులు అన్నదానం జరిపించుకోవాలనుకుంటే 5,000 రూపాయలు మా కమిటీకి కడితే మేము మీకు మా పూజారి గారి చేత మీరు వచ్చినా సరే లేకపోతే మీ గోత్రనామాలు చెప్పినా మీ చేత పూజలు జరిపించగలం. మీరు అమెరికాలో ఉన్నా ఎక్కడున్నా మీరు మా ఫోన్ పై చేస్తే మీ పేరు మీదుగా ఇక్కడ అన్నదానం జరిపి మీకు మళ్ళీ ఎలా జరిపామో మీకు తెలియజేయగల వాట్సాప్ ద్వారా మీరంతా కూడా గమనించవలసిందిగా కోరుతున్నాం. అన్నదానంలో ప్రతి వారం కూడా స్వీట్ పెట్టే దాత దివ్య రాంబాబు, బొలిశెట్టి రాంబాబు అంటారండి. అలాగే దివ్య పంజిత్ షాపు, అన్ని రకాల ఎలక్ట్రికల్ అమ్మబొన్ను, అది కూడా మీరు గమనించవలసిందిగా కోరుతున్నాం. ఈ అన్నప్రసాదాన్ని 5,000 రూపాయలకి తయారు చేసి ఇచ్చేవారు విజయదుర్గ కర్రీ పాయింట్ ఆటండ్ బస్ స్టాండ్ సెంటర్, మీరు కూడా గమనించవలసిందిగా కోరుతున్నాం.
ఆత్మీయ గోదావరి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.